కర్నూలులో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. కర్నూలు నగరంలో సాయిబాబా ఆలయాల్లో వేకువజామున నుంచే భక్తుల రద్దీ. స్థానిక వెంకటరమణ కాలనీ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న లోకాయుక్త జడ్జి లీలా వెంకట శేషాద్రి. కర్నూలు నగరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వెలిసి ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. వేకువజామున నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, దుని పూజ, సాయి సత్యవ్రతాలు, కుంకుమార్చనలు మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పల్లకి సేవ ఘనంగా జరగనుంది. ప్రత్యేక పూజల్లో లోకాయుక్త జడ్జి వెంకటరమణ కాలనీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాలనీలోని సాయిబాబా దేవాలయాన్ని లోకాయుక్త జడ్జి లీలా వెంకటశేషాద్రి తన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి లోకాయుక్త జడ్జిని శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో గురు పౌర్ణమి మరియు దత్తాత్రేయ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా సుమారు 10,000 మంది భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యుగంధర్ శెట్టి, రాజశేఖర్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు చెప్పారు బాగుంటుంది.
స్వామి ఓకే స్వాగతం పూజార్థం నీరాజనం అదే ఒక్క నిమిషం ఈరోజు గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా వేలాది మంది భక్తులు మన షిరిడి సాయిబాబా దేవాలయం కోట్ల విజయభాస్కర్ రెడ్డి నందు కాలనీ నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు స్వామివారి దర్శనం కోసం అని చెప్పి. ఎవరు ఎంత నమ్ముకుంటే వారి నమ్మకానికి తగ్గట్టుగా ఆ స్వామి ఆశీర్వాదాలు పొందుతున్నారు. కాబట్టి గత 20 సంవత్సరముల నుంచి ఈ దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలైతేనేవి, దత్త జయంతి వేడుకలైతేనేవి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజామున 5:15 హారతితో ప్రారంభమై అభిషేకము, దుని పూజ, సాయి సత్యవ్రతము, అదేవిధంగా సాయంత్రం పల్లకి సేవ, అంతేకాకుండా మధ్యాహ్నము దాదాపు 10,000 మంది భక్తులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయ కమిటీ తరఫున. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఉపయోగించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మా దేవాలయము మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఈ హిందూ బంధువులందరికీ కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. నా పేరు బిర్రు.